హలో అండి, ఇవాల్టి రెసిపీ వెజ్ పులావ్. అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దానికి కావాల్సినవి పుదీనా, ఆనియన్, టమాటో, మిర్చి, పొటాటో, క్యారెట్, చిల్లీస్. ముందుగా ఒక రైస్ కుక్కర్ తీసుకొని అందులో సరిపడా ఆయిల్ హీట్ చేసుకుందాం. నేను గీ కూడా హీట్ చేస్తున్నానండి. మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి గీ. 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ ప్లస్ గీ కొంచెం హీట్ అయిన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. బిర్యానీ దినుసులు అంటారు కదండి, ఫస్ట్ ఆ బిర్యానీ దినుసులు యాడ్ చేసుకుందాము. బిర్యానీ ఆకు, లవంగం, దాల్చిన చెక్క, యాలక్కాయ, జీరా అవన్నీ యాడ్ చేసుకుని ఆనియన్ అండ్ చిల్లీ కూడా దాంతోపాటు ఫ్రై చేసుకుందాం. సో ఆనియన్, చిల్లీస్ అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. సో ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందామండి వెజ్జీస్. పొటాటో, పుదీనా, టమాటో, క్యారెట్ ఇవన్నీ నేను యాడ్ చేసేసాను ఇందులో. ఇప్పుడు వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం. సో చూసారు కదా, కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ చిల్లీ పౌడర్, సాల్ట్, పసుపు, గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పు అవన్నీ వేసుకోండి. సో ఇది కూడా కొంచెం ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. సో అవి వేసేసి మనం రైస్ కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఇవి ఒక 4 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. చూసారు కదండి, 4 విజిల్స్ వచ్చేసాయి. మన వెజ్ పులావ్ రెడీ అయిపోయింది. బాగా వచ్చింది కదా, బాగా టేస్టీగా ఉంటుందండి. చక్కగా రైస్ కుక్ అయిందండి. దీనికి మనం పెరుగు చట్నీ యాడ్ చేసుకుని, లేదా ఏదైనా వెజిటేబుల్ కర్రీ ఆర్ ఏదైనా నాన్ వెజ్ కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆర్ చికెన్ ఫ్రైతో అయినా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.